ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు నగరవాసులు. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్వయంగా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులతో కలిసి హైదరాబాద్ లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బల్కంపేట్ తో పాటు మైత్రివనం ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి పర్యటించారు. బుద్ధనగర్ లో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. బస్తీవాసులను అడిగి వాళ్ల సమస్యలేంటో తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ కూడా ఇచ్చారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ టూర్పై స్థానికుల స్పందనేంటో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. నిన్న హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు మొత్తం కూడా రహదారిపై నీరు ప్రవహించాయి. దాంతో రహదారులన్నీ కూడా జలమయం కావడంతో దాదాపు ఇటు మనం అమీర్పేట ప్రాంతంలో అమీర్పేట, మైత్రివనం కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, ఇటు బల్కంపేట టెంపుల్ ఏరియా కూడా పూర్తిగా నీళ్ళన్నీ కూడా దాదాపు నడుము లోతు వరకు కూడా ప్రవహించాయి. చూసుకోవచ్చు మనం ప్రజెంట్ మైత్రివనం ప్రాంతంలో ఈ నాలాలు పెద్ద పెద్ద నాలాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మ్యాన్ హోల్స్ నుంచి కూడా నీళ్లు పోని పరిస్థితి ఉంది. రాత్రి కురిసిన వర్షానికి ఇక్కడ మొత్తం కూడా దాదాపు బస్సు సగం వరకు మునిగే విధంగా కూడా నీళ్లు రాత్రి ఇక్కడ ఈ ఏరియాలో ప్రవహించాయి. దాంతో ఇక్కడ స్థానికులు మాత్రం ఇటు సీఎంకి విన్నవించడంతో సీఎం మాత్రం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటు మైత్రివనంతో పాటు ఎస్ఆర్ నగర్, బాల్కంపేట, ఇటు అమీర్పేట ప్రాంతాల్లో సీఎం మాత్రం ఆకస్మిక తనిఖీ చేసి ఇక్కడ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మాత్రం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి మొత్తం కూడా ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు. ఎక్కువగా సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండడంతో ఆ సమయంలో ఎక్కువగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేవారు ఉంటారు. ఆ సమయంలో వర్షం రావడంతో మాత్రం ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇకనైనా మా సమస్యకు పరిష్కారం చూపాలని ఇటు అధికారులను చాలాసార్లు వేడుకున్నారు. కానీ అధికారులు మాత్రం ఏ విధంగా పట్టించుకోవడంతో మాత్రం పూర్తిగా ఇటు సీఎంఏ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం ఉన్నటువంటి మైత్రివనం జంక్షన్లో మాత్రం చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఇక్కడికే రావడం, ఇక్కడ నాలాల్లో మొత్తం కూడా నీళ్లు లోపలికి వెళ్లకుండా ఇక్కడే జామ్ కావడం వల్ల మాత్రం వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇక్కడ దాదాపు నడుము లోతు పైన నీళ్లు ఉండడం వల్ల మాత్రం స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే మొత్తం ఈ మైత్రివనం ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఒక చిన్నపాటి నదిని తలపిస్తుండడంతో స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో సీఎం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు మాత్రం వారి యొక్క సమస్యలు పూర్తిగా విన్నవించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నాం, దీనికి శాశ్వత పరిష్కారం చెప్పాలని సీఎంకి సూచనతో సీఎం కూడా తక్షణమే స్పందించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి నాలాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు వర్షపు నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం హైడ్రా కమిషనర్ ఆదేశించారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్. అమీర్పేట్ బుద్ధనగర్ లో ఒక బాలుని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. కాలనీలో ఆ పిల్లాడితో పాటు నడుస్తూ అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అబ్బాయి పేరు జశ్వంత్ అని, తను 7th క్లాస్ చదువుతున్నారని, ఇంట్లోకి వరద నీరు రావడంతో తన పుస్తకాలు తడిచిపోయాయని సీఎంకి చెప్పాడు ఆ బాబు. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆ పిల్లాడికి మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నా